మరి మంచి ఆహ్, అంటే మెటీరియల్ మనకి దేవుని యొక్క కృపను బట్టి అనుగ్రహించబడతా ఉంది. ఈరోజు మనం చూసేటటువంటి సర్వే లేకపోతే విశ్లేషణ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. సో, మనందరికీ తెలుసు పౌలు గారు మరి ఆయన పత్రికలు 13 పత్రికలు రాసినట్టుగా రోమా పత్రిక నుండి మొదలుపెడితే ఫిలోమోను వరకు రాయబడినటువంటి పత్రికలు 13 పత్రికలు. సో, ఈ 13 పత్రికల్లో కూడా ఒక 4 పత్రికలు ఆయన జైల్లో ఉండి ఖైదీగా ఉన్నప్పుడు ఆయా సంఘాలకి ఆయన రాశారని చెప్పి మనం గతంలో జనన గారి ద్వారా మనం వినటం జరిగింది. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, అదేవిధంగా ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు కూడా జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి కొలస్సీ పత్రిక కూడా జైల్లో ఉండి పౌలు గారు రాసినటువంటి పత్రికగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ పట్టణాన్ని గురించినటువంటి ఒక ఆలోచన లేకపోతే ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మనం ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి మ్యాప్స్లోకి మనం వెళ్తే మీరు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనంలో, ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. సరే, ఇతడు అనే మాట సరే మనం ఆలోచిస్తే మీ కొరకు అంటే కొలస్సీ వారి కొరకును లవోదికయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు మనకున్నటువంటి మ్యాప్స్లో తెలుగు మ్యాప్స్లో అయితేనేమో మనకి 2 పట్టణాలు కనపడతా ఉంటాయి, లవోదికయ, కొలస్సీ అనేటటువంటి పత్రికలు. నేను చూపించేటటువంటి మ్యాప్లో మీరు గమనించినప్పుడు ఇక్కడ 3 ప్రాంతాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొలస్సీ ప్రాంతం, ఆ తర్వాత దానిపైనే ఉన్నటువంటి లవోదికయ, ఆ పక్కనే ఉన్నటువంటి హీరాపోలి. ఈ మూడు కూడా దేవుని బిడ్డారా, మరి మనందరికీ తెలిసినట్టుగా ట్విన్ సిటీస్ అంటే తెలుసు. లేకపోతే ట్విన్ సిటీస్ అనగానే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అని తెలుసు. ట్రై సిటీస్ అన్నప్పుడు మన తెలంగాణలో వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఈ 3 కూడా ట్రై సిటీస్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ మనం చూసేటటువంటి ఈ కొలస్సీ పట్టణం, లవోదికయ పట్టణం, హీరాపోలి పట్టణం, ఈ 3 పట్టణాలు కూడా ట్రై సిటీస్ అన్నమాట. ఒకే దగ్గర ఉండి ఈ మూడిట్లో ఆ 3 జిల్లాలకి లేకపోతే 3 ప్రాంతాలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు అక్కడ మరి నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా మనం చూస్తాం. సో, ఈ కొలస్సీ ప్రాంతంలో ఎక్కువగా యూదులు, అన్యులు ఎక్కువ మంది ఉండటం అనేది జరుగుతూ ఉంది. యూదులు, అన్యులు. సో, ఈ ప్రాంతంలో రిలీజియస్ యాక్టివిటీస్ విషయంలోకి వచ్చేసరికి మనం చదువుతూ ఉన్నప్పుడు పత్రికలో ఇంకా ముందు మనం కొన్ని విషయాలు చూస్తాం. ఆ తర్వాత లవోదికయ ప్రాంతం వచ్చేసరికి ఏంటంటే అక్కడ బిజినెస్ సెంటర్గా, అంటే వ్యాపారం బాగా జరిగేటటువంటి ఒక ప్రాంతంగా, అంత మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన చేయడానికి అవసరమైన రాజకీయ సంబంధమైన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అనేక విషయాలు నిర్వహించడానికి, దానికి సంబంధించినటువంటి ఆఫీసెస్ కానీ, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ లవోదికయ ప్రాంతంలో ఉంటాయి. ఆ తర్వాత ఈ హీరాపోలి అనే ప్రాంతం ట్రై సిటీస్లో 3వదైన ఈ హీరాపోలిలో అక్కడ ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, సంతోషం, ఆనందం కలిగించడానికి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలతోటి ఆ పట్టణం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ 3 సిటీస్ అనేవి ఇక్కడ మనం చూసేటటువంటి ఇప్పుడు మనం చదువుకున్న 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. సో, ఈ 3 ప్రాంతాలకి ఆశ్చర్యం ఏంటంటే పౌలు గారు అక్కడ సువార్త ప్రకటించలే. ఆ తర్వాత పౌలు గారు అక్కడ సంఘాన్ని స్థాపించలేదు. కానీ మరి ఎవరు అని అంటే కొలస్సీ పత్రికలోని 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1వ అధ్యాయం 7వ వచనంలో,
ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అని పౌలు గారు రాస్తున్నారు. సో ఎపఫ్రా అనేటటువంటి తోడి దాసుడు పౌలు గారితో పాటు పరిచర్య చేసినటువంటి ఎపఫ్రా అనేటటువంటి మరి భక్తుడు లేకపోతే విశ్వాసి ఈ లవోదికయ ప్రాంతానికి, ఆ తర్వాత కొలస్సి ప్రాంతానికి, హీరాపోలి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి ప్రభువుని గురించి ప్రకటించి సంఘాలని స్థాపించినట్టుగా మనం మనకి ఇక్కడ వివరించబడతా ఉంది. ఎపఫ్రా గురించి కూడా ఇంకా మాట్లాడుతూ 8వ వచనంలో, మొదటి అధ్యాయము 7వ వచనం, ఫస్ట్ చాప్టర్ 8 వర్స్లో, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అనే విషయాలు పౌలు గారు ఇక్కడ మనకి బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి కొలస్సీ సంఘాన్ని పౌలు గారు అయితే స్థాపించలేదు. కొలస్సీ సంఘంలో పౌలు గారు మరి పరిచర్య చేయలేదు, కానీ ఎపఫ్రా గారి ద్వారా ఈ సంఘం స్థాపించబడింది. ఎపఫ్రా గారు అక్కడ సువార్త ప్రకటించారు. ఎపఫ్రా గారు అనేకమైనటువంటి విషయాలు వారికి బోధించి అక్కడ వారిని మరి ఆత్మీయంగా స్థిరపరిచినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇంకొక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నా, గమనించండి. 4th chapter 16th verse. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘంలోనూ చదివించుడి. లవోదియకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అనే మాట ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు. సో పౌలు గారు కేవలం కొలస్సీ సంఘానికి మాత్రమే కాకుండా లవోదికయ సంఘానికి కూడా ఒక పత్రికని రాసి పంపినట్టుగా, సో ఈ 2 పత్రికల్లో లవోదికయ సంఘానికి లవోదికయ పత్రిక, కొలస్సీ సంఘానికి కొలస్సీ పత్రిక రాసి పంపించిన తర్వాత వాటిని మళ్ళీ ఏమంటున్నారంటే, మీ సంఘంలో కొలస్సీ సంఘానికి మీ సంఘానికి పంపించిన పత్రిక మీరు చదువుకోండి, అదేవిధంగా లవోదికయ పట్టణానికి రాసినటువంటి సంఘానికి రాసిన పత్రికను కూడా మీరు తెప్పించుకొని చదువుకోండి, అలాగే మీకు రాసినటువంటి పత్రికను కూడా వారికి పంపించి వారు కూడా చదివే విధంగా చూసుకోండి, ఆ పత్రిక చదివే విధంగా అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మరి పౌలు గారు స్థాపించినటువంటి, పౌలు గారు సంఘం సువార్త ప్రకటించినటువంటి ఈ కొలస్సీ సంఘానికి, ఈ లవోదికయ సంఘానికి రాసినటువంటి పత్రికలు ఎవరు తీసుకెళ్లారు అనే విషయాన్ని కూడా మనం చూస్తే, ఇదే 4వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినప్పుడు, 7వ వచనం నుండి 9వ వచనం వరకు, 4th chapter 7th to 9th verses మనం చూసినప్పుడు, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు అనే మాట ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఈ పత్రికని పౌలు గారు తుకీకు, ఆ తర్వాత ఫిలోమోను అనే 2 భక్తులకు ఇచ్చి పంపించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డారా. సో ఈ తుకీకు, ఈ ఫిలోమోను ప్రియ సహోదరుడైన ఒనేసిము వీళ్ళిద్దరు కూడా మరి ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ పత్రికలు మరి అక్కడ ఇచ్చి వారికి చదివించడానికి పౌలు గారు వారిని వాడుకున్నట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఒనేసిము పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఎపఫ్రా గారి గురించి ఒక చక్కని మాట రాస్తారు. ఏంటంటే, ఇతను నాతో పాటు ఖైదీగా ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని ఫిలోమోను పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడటం జరుగుద్ది. సో వీళ్ళిద్దరూ కూడా పరిచర్య చేస్తూ, పరిచర్యను బట్టి సువార్త ప్రకటన, సంఘాల స్థాపన విషయంలో మరి రోమా ప్రభుత్వం చేత ఖైదులో ఉంచబడినటువంటి వారు పౌలు గారు కానీ ఎపఫ్రా గారు కానీ. సో అక్కడ వీళ్ళు కలుసుకున్న తర్వాత ఎపఫ్రా గారు అనేక విషయాలు కొలస్సీ సంఘానికి సంబంధించిన, లవోదికయ సంఘానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి పౌలు గారు ఈ పత్రికలను రాసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డారా. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఈ మూల వాక్యాన్ని గురించి మనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2nd chapter 9 and 10 verses, 9, 10 వచనాలు.
9-10 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఇది ఈ కొలస్సీ పత్రికకి మూల వాక్యం, దేవుని బిడ్డారా. ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని గురించి, ప్రభువు యొక్క సుప్రీమసీని గురించి ఇక్కడ పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. అందుకనే ఈ పత్రికకి పెట్టబడినటువంటి మూల అంశం ఏంటనంటే, క్రీస్తు ప్రభువు ఉన్నతమైనటువంటి ప్రభువు. ఆయన చాలినటువంటి రక్షకుడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన సుప్రీం గాడ్ అండ్ హీ సఫిషియంట్ సేవియర్ అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంటుంది. ఓవరాల్గా మనకున్నటువంటి ఈ పత్రికకి సంబంధించినటువంటి మూల అంశం ఇదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధ్యాయాల పరంగా మనం ఆలోచిస్తే, ఉన్నటువంటి మొదటి అధ్యాయములో వివరించబడినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇక్కడ మొదటి అధ్యాయంలో 3 ప్రధానంగా మనం గమనించవచ్చు. ఆయన సృష్టికి ప్రభువు అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుద్ది. మీరు మొదటి అధ్యాయము 15వ వచనం నుండి మీరు చదువుతూ వెళ్తే, 15వ వచనం నుండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో మొదటి అధ్యాయంలోనే పౌలు గారు మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప సృష్టికర్త, సృష్టికి ప్రభు అనే విషయాన్ని ఈ సంఘానికి వివరించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత రెండవదిగా మనం గమనిస్తే 18వ వచనంలో ఆ పౌలు గారు చెప్పే మాట ప్రభువుని గురించి, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం చూసేటటువంటి మాట, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సంఘమునకు ఆది సంభూతుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మరి బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మనం చివరి వచనాన్ని మనం చూస్తే, మొదటి అధ్యాయంలో చివరి వచనంలో ఆయన కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అంటాడు. కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి. సో పరిచర్య జరిగించటానికి కూడా ఆయనే ప్రభువు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో మొదటి అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు ప్రభువు అనే మాట చూస్తే, రెండవదిగా ఆయన సంఘమునకు ఆది సంభూతుడు, సంఘమునకు ప్రభువు అనే మాట మనం చూస్తే, ఆ తర్వాత పరిచర్యను గురించినటువంటి విషయాలు వివరిస్తూ వచ్చి ఆయన కార్యసిద్ధి కలుగజేయువాడు, అంత మాత్రమే క్రియాశక్తిని కలుగజేయవాడు అనే మాటను బట్టి ఆయన పరిచర్య కూడా ప్రభు అనే విషయాన్ని ఈ 21 నుండి 29 వచనాలు మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని బిడ్డారా, రెండవ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక 3 అంశాలు పౌలు గారు వివరిస్తూ ఉంటాడు. ఏంటి ఆ 3 అంశాలు అనంటే, 6-7 వచనాలు మనం చూసినప్పుడు, రెండవ అధ్యాయము 6-7 వచనాలు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితం ఒక మార్గంలోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, విశ్వాసిగా ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అతని నడత ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఏమంటున్నాడంటే, అతడు వేరు పారిన వాడై ఇంటి వలె కట్టబడుచు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని గురించి ఇక్కడ 2 చక్కటి ఉదాహరణలు చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? వేరు పారిన వారు అంటే మనందరికీ తెలుసు. వేరు దేనికి పారుద్ది? ఏదైనా ఒక మొక్క, ఒక విత్తనం నాటినప్పుడు అది
వేరు పారి ఆ తర్వాత మొక్కగా పైకి ఎదుగుతూ ఆ తర్వాత అది మంచి చెట్టు అయ్యి వృక్షం అయ్యి ఆ తర్వాత ఫలాలను అందిస్తుంది. సో అదే రీతిగా ఒక ఆత్మీయ జీవితంలో ఒక దినాన ప్రభువుకి సమర్పించుకున్నటువంటి ఒక వ్యక్తి మరి తన యొక్క జీవితంలో వాక్యం అనే విత్తనం పొందినటువంటి వ్యక్తి ఆత్మీయమైనటువంటి ఒక వృక్షంగా ఎదిగి మరి అనేక మందికి మంచి ఫలాలనిచ్చేటటువంటి ఒక మంచి వృక్షంగా మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది ఒకటి మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రెండవదిగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంటి వలె కట్టబడుచు అనే మాట కూడా ఉపయోగించారు ఇక్కడ. ఇంటి వలె కట్టబడుచు అన్నప్పుడు కింద పునాది అనేది మనకి క్రీస్తు అయితే మన యొక్క వాక్యానికి లేకపోతే మన ఆత్మీయ జీవితానికి మన విశ్వాసానికి పునాది మూలము క్రీస్తు అయితే ఆ తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా కట్టబడతా ఉన్నాం. చాలాసార్లు మనం ఇంట్లో కట్టే కన్స్ట్రక్షన్స్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళు మరి గోడల వరకు వచ్చి ఆగిపోతాయి, లేకపోతే కొన్ని ఇళ్ళు ఉట్టి పిల్లర్లు పడి బేస్మెంట్ తోటి ఆగిపోతాయి, ఇంకొన్ని ఇళ్ళు రూఫ్ పడినప్పటికీ కూడా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ కాకుండా ఆగిపోయినటువంటి ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో ఒక విశ్వాస జీవితం అనేది ఆ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ మరి పౌలు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి నడత సంపూర్ణంగా మరి ప్రభువుని ఆధారం చేసుకొని వాని యొక్క ప్రవర్తన అంతట్లో కూడా ప్రభుపై ఆధారపడి మరి నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అంటున్నాడు. సో ఒకప్పుడు మన జీవితం ఆత్మీయంగా ప్రారంభించిన దగ్గర నుండి ప్రభువుతో పాటు మన యొక్క నడత, మన యొక్క నడక, మన యొక్క మరి జీవిత విధానం ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోండి అంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క నడకకి లేకపోతే మన యొక్క నడతకి మన ప్రవర్తనకి మరి క్రీస్తే మనకి ప్రభువు. ఆయనే మనల్ని మరి కట్టేటటువంటి వాడు. ఆయన వాక్యము, ఆయనతో గడిపే సమయం మనకి మరి స్థిరంగా ఉండటానికి నడిపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత దీంట్లోనే ఇంకొక రెండవ విషయాన్ని మనం గమనిస్తే 11వ వచనం నుండి 15 వరకు మనం గమనించినప్పుడు మీరును క్రీస్తు అదంతా మనం చదవకుండా 13, 15 వచనాలు చూస్తే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తొడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన యొక్క రక్షణకి ఆధారం ప్రభువే అనే మాట ఇక్కడ వివరించడం జరుగుతూ ఉంటుంది. మన రక్షణకి ఆధారం ప్రభువే అనే మాట. ఆ తర్వాత ఇంకాస్త మనం కిందకు వస్తే 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. మూడవ విషయం ఇక్కడ మనం మాట్లాడుతూ ఏమంటాడంటే మరి లాస్ట్కి వచ్చేసరికి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం, అంటే 18, 19 కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ లాస్ట్ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. శరీరము అంటే ఇక్కడ కూడా మన ఆత్మీయ జీవితాన్ని గురించే ఇక్కడ పౌలు గారు వివరించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఎదుగుదల, మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆత్మీయమైనటువంటి మరి ఎదుగుదల అన్నిటికీ కూడా మరి ప్రభువే ఆధారం అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అనే మాట చూస్తున్నాం. సో ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మరి మన యొక్క మనస్సుకి కదా, ఇక్కడున్న మాట ఏంటి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని మాట్లాడుతున్నాడు. సో మీ యొక్క మనస్సు ఏ రీతిగా ఉంది అని ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తున్నాం. భూ సంబంధమైనటువంటి వాటి మీదనే ఉందా మీ మనస్సు? లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మీరు ఆలోచిస్తున్నారా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇంకా మీ యొక్క మనస్సును
కేవలం భూ సంబంధమైన వాటి మీదనే పెట్టుకొని ఉంటే అది మీరు మృతి పొందితిరి అనే మాట మనం చూస్తున్నాం. ఏలయనగా మనము మృతి పొందితిమి. శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఇక్కడ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనము మృతి పొందితిమి. ఒక అద్భుతమైనటువంటి మాట ఏమంటున్నాడంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత చక్కటి మాట ఇది కదా! మనం ఏమనుకుంటాం, మన యొక్క ప్రాణము, మన యొక్క జీవము మన యొక్క కంట్రోల్‌లో ఉంది. లేకపోతే మనం దాని మీద అధికారం కలిగి ఉన్నాం. లేకపోతే మనం ఏదో దాన్ని సంరక్షించుకోవాలనే విషయాన్ని గురించి మనం ఆలోచించి భయపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఎంత చక్కటి మాట వాడుతున్నారంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మన యొక్క జీవం అనేది ప్రభువుతో దాచబడి ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయడం జరుగుతూ ఉంది. ఎంత అద్భుతమైన మాట ఇది. ఎప్పుడైతే మన ప్రభువుకి ఒక దినాన మన జీవితాన్ని సమర్పించుకున్నామో, ప్రభువుకి మన రక్షకునిగా మన జీవితాన్ని అంగీకరించామో, వెంటనే ఆయనతో పాటుగా మన యొక్క జీవం కూడా ఆయనలో భద్రపరచబడి ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, అది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయందు మళ్ళీ ప్రత్యక్షపరచబడును అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మన యొక్క మనస్సు మరి భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా ప్రభువు వైపు మనం తిప్పుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మరి పౌలు గారు ఈ 3వ అధ్యాయం మొదటి 3-4 వచనాల్లో మొదటి 4 వచనాల్లో వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మనం తర్వాత పారాగ్రాఫ్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనించినప్పుడు మరి 5 నుండి 11 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని చెప్తున్నాడు. సరే, ప్రతి వచనాన్ని నేను చదివి వివరించడానికి ఇష్టపడట్లేదు, కానీ మన యొక్క శరీరాల్ని మనం దేనికి వాడుకుంటున్నాం, మన యొక్క మనస్సుని దేనికి వాడుతున్నాం, మన యొక్క శరీరాలను దేనికి వాడుతున్నాం, మరి వీటన్నిటి మీద ప్రభువుకి అధికారం ఉందనే విషయాన్ని ఇక్కడ మనకి బయలుపరచడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకున్నామో, మన యొక్క మనస్సుకి ప్రభు ఆలోచన, మరి ప్రభువే మనకి అన్నీ కూడా మరి అనుగ్రహించేటటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాకుండా మన యొక్క శరీరాన్ని దేనికోసం వాడుతున్నాం, దేవుని యొక్క నామహిమార్థం మన యొక్క శరీరాన్ని వాడుతున్నామా, లేకపోతే మరి ఇక్కడ రాయబడినటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటి కొరకు మనం మన శరీరాన్ని వాడుతున్నామా అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 3వ విషయం ఏంటంటే 12వ అధ్యాయము 12 నుండి 17 వరకు రాయబడినటువంటి ఆ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 12వ వచనాన్ని చదువుతున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఈ 3వ అధ్యాయంలో 3వ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ పారాగ్రాఫ్ 12 నుండి 17 వరకు ఉన్న పారాగ్రాఫ్ అంతా మీరు చదివినప్పుడు మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, మన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎదుటి వారి పట్ల మనం చూపించే ధోరణి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలంటే, మీరు సాత్వికము, వినయము, దీర్ఘశాంతము, జాలిగల మనసు, దయాళుత్వము ధరించుకొనుడి అని అంటే ఇట్లాంటి యాటిట్యూడ్ ఒక విశ్వాసి కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మనం లాస్ట్ పారాగ్రాఫ్ అంటే 18 నుండి 25 వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నప్పుడు మన యొక్క యాక్షన్స్ అంటే మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, మనం ఒక భర్తగా లేకపోతే ఒక భార్యగా లేకపోతే పిల్లల పట్ల కలిగి ఉండే యాటిట్యూడ్, పిల్లల తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండే యాటిట్యూడ్, మనం పనిచేసే దగ్గర మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వృత్తి లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ విషయంలో మనం ఏ విధంగా పనిచేస్తున్నాం, మన యాక్షన్స్ ఎట్లున్నాయి అనే విషయాన్ని గురించి ఈ 18వ వచనం నుండి 25 వరకు రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు మనస్సును గురించి, శరీరాన్ని గురించి, మన యాటిట్యూడ్ వైఖరి ధోరణి గురించి, ఆ రీతిగా మన యొక్క యాక్షన్స్, మన యొక్క క్రియల గురించినటువంటి ఆ విషయాలు అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఆ తర్వాత 4వ అధ్యాయంలోకొచ్చేసరికి, 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే, అన్యుల పట్ల మనం కలిగినటువంటి ప్రేమ. అక్కడ అధికారులు అనే విషయంతోటి, యజమానులు అనే విషయంతోటి ప్రారంభించి, ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే అనేకమైనటువంటి విషయాలు అక్కడ వివరిస్తూ, యజమానులు అంటే అధికారులు, లేకపోతే అన్యులు. మనకి మన మీద మరి హై క్యాడర్‌లో ఉన్నటువంటి వారి పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ. అంత మాత్రమే కాకుండా ఒక విశ్వాసిగా సంఘంలో మనం ఉంటున్నప్పుడు విశ్వాసులుగా మనకుండాల్సినటువంటి ప్రేమ. ఈ విషయాలన్నీ గూడా అక్కడ మనకి వివరించడం జరుగుతా ఉంటది. కాబట్టి మొదటి 2 అధ్యాయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన సృష్టికి ప్రభువు, ఆయన సంఘానికి ప్రభువు, ఆయన పరిచర్యకు ప్రభువు, అంత మాత్రమే కాకుండా ఆయన మన నడతకు ప్రభువు, మన రక్షణకు ప్రభువు, మన ఎదుగుదలకు ప్రభువు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తే సమస్తానికి ప్రభువు. క్రీస్తే సమస్తాన్ని కూడా పరిపాలించేటటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలోకొచ్చేసరికి అది మన పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది. మన మనస్సు, మన యొక్క శరీరము, మన యాటిట్యూడ్, మన యొక్క మరి క్రియలు అని అంటున్నప్పుడు, మన జీవితానికి ప్రభువు ఆయనే. మన జీవితానికి సమస్తము గూడా ఆయనే. క్రీస్తు ద్వారా మన యొక్క జీవితం అనేది కట్టబడాలి. మన యొక్క ఆలోచన గాని, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ఉపయోగించే విధానం గాని, లేకపోతే మన యాటిట్యూడ్ గాని, అంత మాత్రమే కాకుండా మనం చేసేటటువంటి పనులు ఇవన్నీ గూడా మన జీవితం అంతా గూడా మన మన ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. క్రీస్తే నా జీవితం అనే ఒక రిఫ్లెక్షన్ ఆ మెసేజ్ అనేది మన జీవితం ద్వారా వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్‌లో మనం చూసేటటువంటిది మరి దేవుని యొక్క ప్రేమ. 4 అధ్యాయంలో మనం చూసే దేవుని యొక్క ప్రేమ మరి అన్యుల పట్ల ఏ విధంగా ఉంది? అదేవిధంగా మరి విశ్వాసులు, సంఘం పట్ల దేవుని ప్రేమ ఎలా ఉంది? అనే విషయాన్ని ఇక్కడ ఈ 4 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మీరు పర్సనల్‌గా గూడా మీరు చదవటానికి నేను ఒక చిన్న ఇది చెప్తున్నా ఏంటంటే, ఈ అధ్యాయాన్ని చదువుతా ఉన్నప్పుడు మొదటి ఒక 4 విషయాలుంటాయి. ఏంటంటే పౌలు గారు ఇచ్చేటటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని. సూచనలనమాట. ఒక సంఘము లేకపోతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉండాలి అనే దాని గురించిన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సూచనలు. అంత మాత్రమే కాకుండా కొన్ని వార్నింగ్స్ ఉంటాయి. హెచ్చరికలుంటాయి. పౌలు గారు ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఆ తర్వాత కొన్ని అప్రిషియేషన్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి మంచి వాటిని గురించి గూడా పౌలు గారు మీరు ఇలాంటి ఒక ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నందుకు నేను ప్రభువునందు సంతోషిస్తున్నా అనే విషయాలుంటాయి. సో, అదొకటి. ఎగ్జాల్టేషన్స్ ప్రశంసలు వాళ్ళలో ఉన్నటువంటి అప్రిషియేషన్. ఆ తర్వాత మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రిమైండర్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో, ఈ 4 విషయాలు గూడా మీరు చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలో ఏదైనా సూచన ఉందా? ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉందా? ఒక వార్నింగ్ ఉందా? ఒక అప్రిషియేషన్ ఉందా? లేకపోతే ఒక రిమైండర్ ఏదైనా ఉందా? అనేది మీరు ఆ 4 అధ్యాయాలు చదువుతున్నప్పుడు గూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత టాపికల్ స్టడీ అనేది ఒకటుంది మనకి. సో, ఇప్పుడు మనం ఇందాక చాప్టర్ చూసాం, మెయిన్ అంశం చూసాం, మూల వాక్యం చూసాం. సో, అంశాల వారీగా మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు అంశాల వారీగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తే చాప్టర్ వైస్‌గా ఉండదది. కదా! ఒకప్పుడు మీకు గుర్తుంటే లెటర్స్ వచ్చేయి. పోస్ట్ మ్యాన్స్ వచ్చి లెటర్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ వచ్చి. సో, పోస్ట్ అనంగానే ఇంటి ముందుకి ఎవరో ఒకళ్ళు వెళ్ళటం, ఆ లెటర్ ఇస్తే తీసుకోవటం, లేకపోతే ఎవరు లేకపోతే అతను ఆ డోర్‌లో పడేసి వెళ్ళటం ఇట్లాంటివి జరుగుతా ఉండేవి. ఒక దైవజనుడు మాట్లాడుతూ మాతోటి ఎప్పుడైనా అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు చెప్పేటట్టు ఆయన చెప్పే మాట, ఎవరైనా మీకు మీ తల్లిదండ్రుల నుండి మీకు గానీ, లేకపోతే మీ యొక్క బంధువుల నుండి మీకు గానీ ఏదైనా ఒక ఉత్తరం వస్తే, ఆ ఉత్తరాన్ని మీరు ఆహ్, ఓపెన్ చేసి కొంచెం చదివి ఒక పారాగ్రాఫో, 2 పారాగ్రాఫ్‌లో లేకపోతే సగమో చదివి మిగతాది పక్కన పెట్టి తర్వాత చదువుదాంలే అనుకుంటామా మనం? అనుకోం గదా! కానీ మనం వాక్యానికొచ్చేసరికి ఏమైద్దంటే, పత్రిక అంటే ఆయన అనేకమైనటువంటి విషయాలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకి వివరించుకుంటా, చెప్పుకుంటా రావటం అనేది జరుగుద్ది పౌలు గారు. ఆయన రాసినప్పుడు ఇట్లా చాప్టర్స్‌గా పెట్టలే. ఆయన రాసినప్పుడు వచనాలుగా విభజించి రాయలే. ఒక పత్రిక ప్రారంభించబడిందనంటే అది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అందరూ చదవాలి. ఒకే అటెంప్ట్‌లో చదవాలి. ఒకేసారి పూర్తిగా చదవాలి అనేది ఆయన ఉద్దేశ్యం. కానీ మనకి సులభంగా ఉండటం కోసం మరి అధ్యాయాలుగా, వచనాలుగా విభజించబడిన తర్వాత మనం చాప్టర్ వైస్ చదువుతా ఉంటాం. లేకపోతే మన వచనాలు మనకి కొన్ని తీసుకొని చదువుతా ఉంటాం. ఇట్లా జరుగుతా ఉంటది.
కానీ ఇక్కడ ఈరోజు మనం చూసేటటువంటి టాపికల్ స్టడీలోకి వచ్చేసరికి ఏమైందంటే మొదటి అధ్యాయము మీరు నోట్ చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. మొదటి అధ్యాయము మొదటి 23 వచనాలు కూడా యేసు ప్రభువే మన శిరస్సు అనే విషయాన్ని గురించిన అంశం మీద పౌలు గారు వివరించడం జరుగుతుంది. క్రైస్ట్ ఈజ్ మై హెడ్ అనే విషయం, ఆయన శిరస్సు అనే విషయాన్ని అక్కడ వివరించడం జరిగింది. ఇది బ్రదర్ కొంచెం కాబట్టినటువంటి హలో ఆ తర్వాత మ్యూట్ గారు గ్రూప్ లో పెట్టారు. ఆ తర్వాత రెండవ టాపిక్ అంటే రెండవ అంశం ఏంటి అని అంటే ఈ మొదటి అధ్యాయం 24వ వచనం నుండి రెండవ అధ్యాయం 5వ వచనం వరకు పౌలు గారు ఆయన పడినటువంటి శ్రమలను గురించినటువంటి విషయాలు వివరిస్తారు. సో సెకండ్ టాపిక్ ఏంటి అని అంటే ఈ పత్రికలో మొదటి అధ్యాయం 24వ వచనం నుండి రెండవ అధ్యాయం 5వ వచనం వరకు, ఫస్ట్ చాప్టర్స్ 24th verse టు సెకండ్ చాప్టర్ 5th verse వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే పౌలు గారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఆయన ఎలాంటి శ్రమలు పొందారనే విషయాన్ని అక్కడ వివరిస్తాడు. ఒక మాట నేను మీకు చదివి జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము 24 వచ్చిన ఫస్ట్ చాప్టర్ 24th verseలో ఒక మాట అంటాడు ఈయన, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ మాట ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారండి? సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్త మానవాళి యొక్క రక్షణ నిమిత్తం సంఘం యొక్క మరి ఏర్పాటు స్థాపన కోసం, సంఘం యొక్క మరి నడిపింపు కోసం ఆయన శ్రమ పడ్డారనే విషయాన్ని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే ఆయన పడిన పాటలో కొదువైన వాటి అంటే కొన్ని తక్కువైనవి ఇంకా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి పాటలలో కొన్ని తక్కువైనవి సంఘం కట్టబట్టడానికి అని మాట్లాడుతూ ఏమంటున్నాడు, వాటి యందు నా శరీరమందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఏ అయితే మిగిలిపోయినాయో, ఏ అయితే ప్రభు వలన జరగకుండా ఆగిపోయినాయో, సంఘము సంపూర్తి అవడానికి ఆగిపోయినటువంటి వాటిని నేను ఈ దినాన మరి నేను సంపూర్ణం చేయడానికి నా వంతు నేను ఈ శ్రమల యందు నా శరీరం ద్వారా అనుభవిస్తూ సంపూర్ణం చేస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అనిపించింది ఇది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11:1 అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకుంటుంది అంటున్నాడు. అట్లాంటి ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ పౌలు గారు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎంతగా ఆయన మరి ప్రభు యొక్క పరిచర్యకి తనను తాను అప్పగించుకున్నాడో ఆ విషయాన్ని, ఈవెన్ ఈ యొక్క శ్రమల విషయంలో కూడా ఆయన యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎట్లుందంటే, ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, ఇది ప్రభువు సంఘం సంపూర్తి కావటానికి చేయలేకపోయిన వాటిని, లేకపోతే మిగిలిపోయినటువంటి వాటిని మరి పూర్తి చేయడానికి నా వంతు నా శరీరం ముందు నేను చేస్తానని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డారా. ఇది మొదటి అధ్యాయం 24 నుండి 2-5 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ అధ్యాయం 6వ వచనం నుండి 23 వరకు మనం చూస్తున్నప్పుడు, ఇందాక ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు అనే విషయాన్ని మనం చూసాం. సో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అక్కడ యూదా సంస్కృతికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత అన్యుల యొక్క ఆచారాలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండవ అధ్యాయం 6 నుండి 23 వరకు మనం గమనించినప్పుడు అక్కడ ఈ రెండు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ పౌలు గారు వివరిస్తూ అనేక విషయాలు అక్కడ మనకి వివరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండవ అధ్యాయం 6 నుండి 23 వరకు మనం చూసినప్పుడు చాలా సాంప్రదాయాలు, చాలా విభిన్నమైనటువంటి పద్ధతులు, ఆచారాలు వాళ్ళు అక్కడ పాటిస్తున్నటువంటి విషయాల గురించిన వివరాలు ఉంటాయి దేవుని బిడ్డారా. ఆ తర్వాత 3-4 వచ్చిన అధ్యాయాలు మనం చూసినప్పుడు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము మన వ్యక్తిగత జీవితాన్ని గురించిన ఆ విషయాలు అనే మాట మనం చూసాం. ఆ తర్వాత 4వ అధ్యాయం కూడా మనం అన్యుల పట్ల ప్లస్ మన సంఘస్థుల పట్ల ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూసాం. సో ఈ 2 అధ్యాయాలను మనం చూసినప్పుడు మనకి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు
విశ్వాసుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రేమ కూడా ఎలాంటి ప్రేమ అంటే అది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమలో ఏ విధమైనటువంటి ఆశ లేదు. ఆయన యొక్క ప్రేమలో మన నుండి ఏదో ఎక్స్‌పెక్ట్ జేసి ఆయన మనల్ని ప్రేమించట్లేదు గానీ, ఆయన సెల్ఫ్‌లెస్‌గా అంటే ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా మనల్ని ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నారో, ఆ విషయాలన్నీ గూడా ఈ 3, 4 అధ్యాయాల్లో టాపికల్ స్టడీలో మనం చదవచ్చు. దేవుని యొక్క ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన మన కొరకు మరి చిందించినటువంటి ఆ యొక్క రక్తము, ఆ రక్షణ, ఆ యొక్క సంఘ నిర్మాణము, లేకపోతే మన వ్యక్తిగత జీవితం, సమాజ నిర్మాణాన్ని గురించినటువంటి ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఫైనల్‌గా ఇంకొక ప్రధానమైనటువంటి ఒక విభజన ఏంటి అనంటే, మరి దీంట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి మనకి. ఇవి ఎక్కడ మనకి వేరే సంఘాల్లో వీటిని గురించినటువంటి విషయాలు మనకి ఉండవు గానీ దేవుని బిడ్డారా. ఇక్కడ మనం చూస్తే ఈ రెండవ అధ్యాయంలో ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసినట్టు, రెండవ అధ్యాయంలో మరి సంస్కృతి, సాంప్రదాయాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, వాళ్ళు పాటించేటటువంటి ఆచారాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ, అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు నేను ఉట్టిగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనాన్ని చదువుతున్నా గమనించండి. రెండవ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్త పడుడి అనే మాట మనకి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. సో ఒక తత్వజ్ఞానం అంటే ఒక ఫిలాసఫీ అనేది ఒకటి ఉంది. తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ ఆఫ్ మెన్. సో ఈ ఫిలాసఫీ ఆఫ్ మెన్ అన్నప్పుడు ఈ తత్వజ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత. సో అన్యులున్నారు, యూదులున్నారు, విశ్వాసులున్నారు. సో అన్యులకు సంబంధించినటువంటి తత్వజ్ఞానం ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. యూదులకు సంబంధించినటువంటి ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. అండ్ విశ్వాసులైనటువంటి వారికి క్రీస్తు ప్రభువు ద్వారా వాళ్ళకి బోధించబడినటువంటి తత్వజ్ఞానం ఒకటి ఉంటుంది. కాబట్టి ఏది మరి స్థిరమైనది, ఏది నిజమైనది అనేది జాగ్రత్తగా మీరు ఆలోచించి మిమ్మును ఎవడైనాను మోసపరుస్తాడేమో మరి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని చెరపట్టుకొని పోతాడేమో. మీరు నమ్మినటువంటి విశ్వాసాన్ని మీ నుండి తీసివేసేటటువంటి తత్వజ్ఞానం ఏదైనా ఉందేమో జాగ్రత్త పరిశీలించి మీరు జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత రెండవ అధ్యాయంలోనే 11వ వచనంలో ఒక మాట, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ యూదుల ఆచారాన్ని గురించి మాట్లాడుతూ యూదులు కలిగి ఉన్నటువంటి సున్నతి ఆచారాన్ని గురించి 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 16, 17 వచనాలు మనం చూసినప్పుడు, కాబట్టి అన్నపానముల విషయంలోనూ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు మీరు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి అనే మాట చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటున్నాడు దేవుని బిడ్డ. సో రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అనంటే తత్వజ్ఞానం అనేది ఒకటి ఉంది, ఫిలాసఫీ ఒకటి ఉంది. అంత మాత్రమే కాకుండా కొన్ని రిచువల్స్ ఉన్నాయి, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ ఏంటంటే యూదులకు సంబంధించి ఇక్కడ చెప్పబడినటువంటి మాట సున్నతి అనే ఒక ఆచారం ఉంది. అన్నపాన విషయాల్లో కూడా నిషిద్ధమైనవి, నిషిద్ధం కానివి, ప్రభువు చేత పరిశుద్ధపరచబడినవి అనేటటువంటి కొన్ని తినకూడనివి, తినదగినవి అనేటటువంటి వాటిని గురించిన కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి దేవుని బిడ్డ. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమంటున్నారు ఇక్కడ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అంటే కాలంలోకి సంబంధించినటువంటి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్యులు ఆచరించేటటువంటి రోజుల విషయాల్లో, యూదులు ఆచరించేటటువంటి రోజుల విషయాల్లో కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి విషయాల్లో గురించి కూడా మీరు మరి జాగ్రత్తగా మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఈ విధంగా మీరు చేస్తున్నారేంటి, ఆ విధంగా మీరు చేస్తున్నారేంటి అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అట్లాంటి ప్రశ్నించేటటువంటి పరిస్థితి రాకుండా మీరు మరి వాక్యానుసారంగా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోండి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఇంకొక మాట ఈ 18వ వచనంలో మనం చూసినప్పుడు, అతి వినయాసక్తుడై
దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడైనను మీ బహుమానము అపహరింపనీయకుడి అనే మాట ఇక్కడ వివరిస్తున్నాడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, ఇదొక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఇది. ఎందుకనంటే దేవదూత ఆరాధన, ఏంజల్ వర్షిప్. మీరు ఇంగ్లీష్ బైబిల్స్లో చూస్తే, ఇంగ్లీష్ బైబిల్స్లో ఒక మాట ఏమన్నాడంటే 23వ వచనంలో, దీస్ హ్యావ్ ఇండీడ్ అన్ అపియరెన్సెస్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ప్రమోటింగ్ సెల్ఫ్ మేడ్ రిలీజియన్ అనే మాట వాడాడు. సెల్ఫ్ మేడ్ రిలీజియన్ అండ్ ఎస్కటిజం అండ్ సివియారిటీ టు ద బాడీ. సో కొంతమంది ఏం చేస్తారంటే దేవదూత ఆరాధన చేస్తూ మరి అంత మాత్రమే కాకుండా దేహ శిక్ష అనే మాట ఇక్కడ ఉపయోగించాడు కదా. దేహ శిక్ష అనే మాట ఇక్కడ మనం చూస్తాం 19వ వచనంలో చూస్తే. ఈ 19వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు దేహ శిక్ష అనే మాట మాట్లాడుతూ ఒక్క నిమిషం ఓకే, దేహ శిక్ష మనం 23వ వచనంలో చూస్తాం. ఇక్కడ దేవతారాధన అని అంటే దేవతా ఆరాధన లేకపోతే దేవదూత ఆరాధన అనే మాట మనం చూస్తున్నాం. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. సో కొంతమంది ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళని, లేకపోతే దేవుని బిడ్డలు, లేకపోతే మనుష్య రీతిగా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యతనిస్తూ వారిని ఆరాధించేవారు కొంతమంది ఉంటారు. దేవదూత ఆరాధన అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవదూత ఆరాధన అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని కానీ, లేకపోతే దేవునికి సంబంధించినటువంటి ఆ పనులు చేసేటటువంటి వారిని కానీ ఎక్కువగా ఆరాధించటం. అప్పట్లో అక్కడ కానీ, ఇప్పుడు మన దేశంలో కానీ ఒక గొప్ప గొప్ప అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, హై పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా, వారు మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు ఈవెన్ వాళ్ళు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఆ వ్యక్తి వేదాంతపరమైనటువంటి తత్వజ్ఞానం చేత నింపబడినటువంటి ఒక వ్యక్తిని కలిసినప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళని గణపరుస్తున్నట్టుగా, వాళ్ళని హెచ్చిస్తున్నట్టుగా, వాళ్ళ ముందు సాగిలపడి నమస్కారాలు చేయటం కానీ, వాళ్ళని హెచ్చించటం కానీ మనం గమనిస్తూ ఉంటాం. చాలాసార్లు మనం చూసి మనం అనుకుంటాం, ఏంటి ఈయన ఇంత హోదాలో ఉండి కూడా అట్లాంటి ఒక మానవుడికి ఈ విధంగా ఈల్డ్ అయిపోతున్నాడు అనే విషయాలు మనం అనుకుంటూ ఉంటాం ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు. ఈవెన్ కొన్నిసార్లు విశ్వాసులుగా మన యొక్క జీవితాల్లో కూడా ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, దేవుని ద్వారా అధికారం పొందినటువంటి ఒక వ్యక్తిని మనం హెచ్చించటం, దీని దేవదూత ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తామన్నమాట. సో ఒక వ్యక్తి దేవుని యొక్క దూతగా, లేకపోతే దేవుని యొక్క పరిచారకుడుగా, దేవుని యొక్క కార్యక్రమాల్లో ఉన్నతంగా ఉన్నంత మాత్రాన అతన్ని ఆరాధించటం అనేది తప్పు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవదూత ఆరాధనందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొంచు శరీర సంబంధమైన మనస్సు వలన ఉప్పొంగుచు అనే విషయాలు ఇక్కడ వివరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా కాస్త డీటెయిల్గా మీరు చదువుకోండి, ఆలోచించండి. మన దగ్గర ఇట్లాంటి ఒక పరిస్థితి ఉందా? మనం దేవుని కంటే ఒక దేవజనుడికి ఎక్కువ మనం ప్రాధాన్యతనిస్తున్నామా? ఆయన్ని ఎక్కువగా హెచ్చిస్తున్నామా? ఆయన్ని మనం మరి ఎగ్జాల్ట్ చేస్తున్నామా? ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నామా? లేకపోతే ఆయనకి ఏ విధంగా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. అది దేవుడు ఇష్టపడు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో యోహాను గారు మరి గొప్ప గొప్ప దర్శనాలన్నీ చూసినప్పుడు వాటన్నిటిని గురించి వివరిస్తున్న ఆ దేవదూత గారిని చూసి ఆయన సాగిలపడి నమస్కారం చేయకపోతే అప్పుడు ఆ దేవదూత ఏమంటారంటే, నేను నీలాంటి ఒక దేవుని సేవకుడినే, అంతేగాని నువ్వెంతో నేనంతే, నేను పరలోక రాజ్యంలో ఉండి దేవుని మాట విని మరి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి వాడిని, నాకు కాదు, నువ్వు దేవునికే నువ్వు సాగిలపడాలి, ఆయన్నే మొక్కాలి, ఆయన్నే ఆరాధించాలన్నమాట ప్రకటన గ్రంథంలో 2 సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద మనం ఒక విశ్వాసిగా ఉంటున్నప్పుడు దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ దేవదూత ఆరాధన గురించిన హెచ్చరిక మనం చూస్తాం. ఆ తర్వాత లాస్ట్ 2వ అధ్యాయం 23వ వచనం, 2nd చాప్టర్ 23rd వర్స్లో ఒక మాట చూస్తున్నాం. 23వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమై
అవన్నీ ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇందాక నేను చదివింది ఇంగ్లీషు వర్షన్లో కూడా చదివింది ఏంటంటే ఎస్కటిజం అనేది ఒకటి ఉంది. అంటే దేహ శిక్ష అనే విషయం. దేహ శిక్ష విషయంలోనూ అనే మాట మనం చూస్తున్నాం. సో ఈ దేహ శిక్ష విషయంలోనూ అనే మాట మనం చూస్తున్నప్పుడు కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం. ఈవెన్ మనకు కూడా పర్సనల్గా మనకి కొన్నిసార్లు మనకి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే దేహాన్ని శిక్షించుకోవటం ద్వారా, దేహాన్ని మనం అనేకమైనటువంటి శ్రమలకి గురి చేయటం ద్వారా ఇది దేవునికి ఏదో ఇష్టమైనటువంటి పని అనే విషయాన్ని మనం భావిస్తూ ఉంటాం. అట్లాంటి ఒక ఇదిలో మనల్ని కొంత తీసుకొని రావటం జరిగింది దేవుని బిడ్డ. శరీరానికి శ్రమ కలిగించుకోవటం, శరీరానికి కొంత ఇబ్బంది కలుగు చేయటం, నలగొట్టుకోవటం. కొంతమంది ఏం చేస్తారు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. లేకపోతే ఇంకొంతమంది నడుచుకుంటూ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. చెప్పులు లేకుండా కొన్ని రోజుల పాటు మరి దీక్షలు తీసుకొని ఉంటారు. నా మాంసాహారం తీసుకోకుండా దీక్ష తీసుకున్నామని చెప్తూ ఉంటారు. ఇట్లా కొన్ని శరీరాన్ని నలగగొట్టుకోవటం, లేకపోతే శరీరానికి శిక్షించుకోవటం చాలా చాలా ఈ రిలీజియసెస్లో వాటిల్లో మనం మతాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆచారాల్లో మనం చూస్తూ ఉంటాం. ఉపవాసం ఉండటం ద్వారా నేను నా యొక్క శరీరాన్ని ఏమి తినకుండా ఉంచుకోవటం ద్వారా మరి నేను ఆత్మీయంగా లేకపోతే శరీర రీతిగా నలగొట్టుకుంటున్నా అని, దాని ద్వారా దేవునికి నేనేదో ఇష్టరాలుగా మారుతా అని. అట్లా బైబిల్లో ఎక్కడ లేదు కదా. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన నువ్వు తినకుండా మానేసి నీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఉండటం ద్వారా నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండవు. దేహ శిక్ష, శరీరాన్ని నువ్వు శిక్షించుకోవటం ద్వారా, శరీరానికి శ్రమ కలుగజేయటం ద్వారా, శరీరాన్ని నువ్వేదో కష్టపెట్టుకోవటం ద్వారా నువ్వు దేవుణ్ణి ఏదో మెప్పించగలవు, దేవుడిని ప్లీజ్ చేయగలవు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలవు అనే భ్రమలో ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పౌలు గారి విషయాలు మనం ఆలోచిస్తే. దేహ శిక్షను బట్టి మీరు మరి జ్ఞానరూపకమైనవని ఎంచబడుతున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు అంటున్నాడు దేవుని బిడ్డ. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకోవటం అనేది దేనికోసం అనేది ఒక ప్రశ్న. చాలామంది మరి ఫాలో అయ్యేటటువంటి అనేకమైనటువంటి మరి విషయాలు, ఆ మాటకు వస్తే అనేకమైనటువంటి సాంప్రదాయాలు, అనేకమైనటువంటి పద్ధతులు మనం ఎంతో కాలంగా మనం పాటిస్తూ వస్తున్నటువంటి ఆ విషయాల గురించి అంటున్నాడు ఏంటంటే ఇవి ఎన్నిక చేయదగినవి కావు. నువ్వు శరీరాన్ని శ్రమల పాలు చేసినా, నువ్వు తిండి తినకుండా మానేసినా, నువ్వు మోకాళ్ళ మీద నడిచినా, నువ్వు చెప్పులు లేకుండా నడిచినా, నువ్వు కొన్ని దినాలు ఆత్మీయంగా ఉండి మిగిలిన రోజుల్లో నీ ఇష్టం వచ్చినట్టు జీవించినంత మాత్రాన దేవుణ్ణి నువ్వు ప్లీజ్ చేయలేవు. ఇంటర్నల్గా నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క సమర్పణ అనేది వెరీ ఇంపార్టెంట్. శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి నువ్వు చేసే దాంట్లో నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేది ప్రశ్న. ఆ మాటకు వస్తే ఈవెన్ యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు కూడా ఆయన తినుచు త్రాగుచు లేకపోతే సుంకరులతో పాపులతో మరి లోక సంబంధమైనటువంటి బలహీనులైనటువంటి వారితో మరి తిరుగుతుంటే విలాసులు అన్నారు, ఈయన తిండిపోతూ, ఈయన తాగుబోతు అని కూడా ప్రభువుని మరి వాళ్ళు ఏళన చేసినట్టుగా శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆ ప్రధాన యాజకులకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తాం. జీసస్ నెవర్ ఎంకరేజ్ లైక్ దట్. ఎందుకంటే మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోండి. ఆయనున్న మీరు ఆ మాట అన్నప్పుడు మరి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు అంటే ఏ విధంగా ఉపవాసం ఉన్నారు? ప్రభువుతో పాటు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి, పరిచర్య ప్రారంభించడానికి ముందు ఆయన ఆ విధంగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చదువు. కానీ పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన మరి అనేక విషయాల్లో మరి తన యొక్క దేహాన్ని శిక్షించుకున్నటువంటి సందర్భం ఎక్కడ కూడా వాక్యంలో రాయబడ్డాయి. ఆ మాటకు వస్తే నేను ఈరోజు ఉపవాసం ఉండొద్దా, నేను ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఒక వారం శుక్రవారం కానీ లేకపోతే ఇంకేదైనా ఒక రోజు కానీ 40 days 90 daysలో కానీ ఇట్లాంటి అనుమానాలన్నీ మీకు రావచ్చు న్యాచురల్గా నేను చెప్పేదాన్ని. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే ఉపవాసము అనే మాట మనకి అందరికీ బాగా తెలుసు. ఉపవాసము అని అంటే ఏంటి? దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండటానికి నేను ఆహారాన్ని త్యజిస్తాను. సో నేను ఆహారం కోసం వెచ్చించే సమయాన్ని తినటానికి లేకపోతే రిలాక్స్ అవ్వడానికి లేకపోతే వంట చేయడానికి లేకపోతే ఇంకేదో దానికి నేను కేటాయించేటటువంటి సమయాన్ని పక్కన పెట్టి ప్రభువుతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నా.
ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఆయనతో ఒక మంచి రిలేషన్లో, ఆయనతో నేను ఒక మంచి ఉన్నత స్థితిలోనికి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా గడపడం ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నారు. అంతేగాని ట్రెడిషనల్స్ కాదు, ఆచారాలు కాదు, లేకపోతే పద్ధతులు కాదు. సో ఇక్కడ ఈ విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడటం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో దేవుని బిడ్డారా, నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే, మనం ఫస్ట్ జ్ఞానం చేసుకున్నట్టు పౌలు గారు ఈ సంఘాన్ని స్థాపించలే. పౌలు గారు ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా విజిట్ చేయలే ఆయన. వాళ్ళతో ఏం ప్రత్యక్షంగా మాట్లాడలే. కానీ ఎపఫ్రా గారి ద్వారా అన్నీ తెలుసుకున్నప్పుడు ఈయన అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని బట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక పత్రికని రాసి వారికి పంపించినట్టుగా అది మనకి ఈరోజు మనం ధ్యానించుకోవడానికి, మరి ఇప్పటి కాల పరిస్థితులకి కూడా అది సరిపోయినటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో నేను హైలైట్స్ గురించి చెప్తా వచ్చాను, మీకు ఫిలాసఫీ గురించి చెప్పుకుంటూ వచ్చాం, ఆ తర్వాత ఆచారాల గురించి చెప్పుకుంటూ వచ్చాం, సున్నతి, అన్నపానాలు, ఆ తర్వాత ముట్టవద్దు, చేయవద్దు, లేకపోతే పండుగ అమావాస్యల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, మనుషుల్ని ఆరాధించే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం, దేహ శిక్షణ గురించి, దేహాన్ని శ్రమకు గురి చేసుకునే దాని గురించి మాట్లాడుతూ వచ్చాం. కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా ఎప్పుడూ ఉన్నటువంటి టాపిక్స్ అంటే విషయాలు అన్నమాట. సో వీటన్నిటి విషయంలో మనం ప్రభువుకి సమీపస్తులుగా, ప్రభు యొక్క నామానికి మహిమకరమైనటువంటి వారంగా ఉండాలనేది పౌలు ఈ సంఘాన్ని ప్రత్యక్షంగా విజిట్ చేయకపోయినప్పటికీ కూడా వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం బిడ్డ. కాబట్టి ఈరోజు మనం ధ్యానించేటటువంటి కొలసీ పత్రిక ఉన్నటువంటి పరిస్థితులు ఈవెన్ మన ప్రస్తుత పరిస్థితులకు కూడా అనుకూలంగా, లేకపోతే సరిపోయినవిగా ఉన్నాయి. కాబట్టి మనం ప్రభువుని శిరస్సుగా ఆయన్ని హత్తుకోవాలి. ప్రభువే నా జీవితానికి సమస్తం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క మనస్సు, మన యొక్క శరీరం, మన యాటిట్యూడ్, మన యాక్షన్స్ అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి ఉండాలి. మన యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండాలని ఈ కొలసీ పత్రిక మనకి బయలుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు వ్యక్తిగత ధ్యానంలో ఈ విషయాలన్నీ కూడా మీరు ధ్యానిస్తున్నప్పుడు పత్రికని ఇందాక నేను చెప్పినట్టుగా వార్నింగ్స్ ఏమున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, అప్రిషియేషన్స్ ఏమున్నాయి, అంత మాత్రమే కాకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏమున్నాయి విషయాలు కూడా మీరు ఆలోచించండి, ధ్యానించండి. రాబోయే దినాల్లో దేవుని చిత్తమైతే ఇంకెక్కువగా మనం పర్సనల్ లైఫ్లో గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.